సార్ తెలంగాణలో ఇప్పుడు ఉమ్. ఆంధ్ర లీడర్స్ ని రాని పరిస్థితి. అదే ఉత్తర భారతదేశానికి సంబంధించిన లీడర్లు వచ్చినా యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ ఈ తెలంగాణ వాదం వినిపించేటువంటి వాళ్ళు. కానీ ఆంధ్ర వాళ్ళని రాకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. అది సాధ్యమా? తక్కువ తగ్గింది అనిపిస్తుంది. ఉమ్. అప్పుడు మీరు చెప్పినప్పుడు అప్పుడు వచ్చేసి ఆ ప్రాంతీయవాదం విపరీతంగా ఉన్నది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే చూశారు, ఆ పరిపాలన వరకు చూశారు కాబట్టి 10 ఏళ్ళు చూశారు. ఇప్పుడు చూశారు. ఇప్పుడు ఆ ఈవెన్ టీడీపీ కానీ లేకుంటే ఈవెన్ వైకాపా కానీ నాకు తెలిసి వాళ్ళు ధైర్యం చేస్తే మరి సీట్లు ఎన్ని వస్తాయి, ఓట్లు ఎన్ని వస్తాయి కానీ డెఫినెట్గా వచ్చేసి ఇంపాక్ట్ క్రియేట్ చేసే పరిస్థితి ఉంది. గతంలో లేదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉంది. డిపెండ్స్ అపాన్ లీడర్షిప్ క్వాలిటీస్ అంతే. డబ్బు ఖర్చు పెట్టాలా, మీడియా ఉండాలా. ఇప్పుడు ప్రజెంట్ మీడియా ఉండి, ఓన్ మీడియా ఉండి డబ్బు ఖర్చు పెట్టగలిగితే ఈవెన్ అమెరికా వాడు వచ్చి కూడా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కూర్చొని క్యాండిడేట్స్ని సెట్ చేస్తే కానీ ఇప్పుడు కడప జిల్లాకు వచ్చి ఒక అమెరికా వాడో లేకుంటే జర్మనీ వాడో వచ్చేసి కడప హెడ్ క్వార్టర్స్లో కూర్చొని ఒక 1000 కోట్లు పెట్టుకుంటే మొత్తం కడప జిల్లాలో 10 నియోజకవర్గాలకు మంచి పవర్ఫుల్ క్యాండిడేట్ దొరుకుతారు. ఎందుకంటే వాడు డబ్బు ఇస్తాడు కాబట్టి మన పేరు వేసుకుంటారు, వీళ్ళు ఖర్చు వీళ్ళు పెట్టుకుంటారు కాబట్టి పవర్ఫుల్ లీడర్స్ దొరుకుతారు. అది ఊరికే నామకే వీళ్ళు వచ్చేసి వాటిని పడితే 10 సీట్లలో 4 సీట్లు గెలుచుకునే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. ఏమైనా కడపడే అవసరం లే, ఆంధ్రోడే అవసరం లే, అమెరికా వాడో జర్మనీ వాడో వచ్చి ఓటుకు వచ్చేసి ఇక వైకాపా 2000, టీడీపీ 2000 ఇస్తే ఇటు నేను 10,000 ఇస్తా ఉంటే డెఫినెట్ గా గెలుస్తారు, క్యాండిడేట్స్ కూడా గెలుస్తారు. ఆ పరిస్థితి ఉంది. ఎందుకంటే స్థానిక లీడర్స్ దొరుకుతారు. స్థానిక లీడర్స్ దొరకకుండా పోతే కదా, డబ్బు ఖర్చు పెడితే దొరుకుతాడు అంతే. మీడియా డబ్బు ఈ రెండు ఉంటే చాలు. ఏ దేశం ఇప్పుడు ఇప్పుడు మెయిన్ ఇప్పుడు సమాజాన్ని నడిపిస్తా ఉండేది మన ఆంధ్రప్రదేశ్ లో కూడా పేరుకు వచ్చేసి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, మిగతా పార్టీల నాయకులు లేదంటే టీడీపీ, వైకాపా అని పైకి అనుకుంటున్నాం, కానీ నడిపిస్తా ఉండేది ప్రధానంగా మీడియా. అంత పవర్ఫుల్ ప్రధానంగా మీడియా వచ్చేది. మీడియా కాదు తులసిరెడ్డి గారు. మేమేమో మీడియా బలహీన పడింది, మీడియాని అసలు పట్టించుకోవట్లేదు, జర్నలిస్టులు అంటే లెక్కే లేకుండా అయిపోయిందని మేము అనుకుంటున్నాం. మీరేమో రివర్స్ లో చెప్తున్నారు. కానీ ఆ జర్నలిస్టు పట్టించుకోకపోవచ్చు, కానీ సమాజం మీద ప్రభావం మాత్రం చూపిస్తామని. ఇప్పుడు నేనే ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ మీద మాట్లాడతాను. ఇది ఆ ఇష్యూ మీద నేను మాట్లాడిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు టీడీపీ వాళ్ళు మాట్లాడతారు, మళ్ళీ 2 నెలలకు 3 నెలలకు వైకాపా వాళ్ళు మాట్లాడతారు. నేను మాట్లాడింది నేను కూడా ఒకవేళ షర్మిల పిసిసి అధ్యక్షులు అయినా కానీ నేను మీడియా చైర్మన్, కానీ సెకండ్ పొజిషన్ నా వార్తకు కవరేజ్ ఇవ్వాలి. కానీ నేను ప్రతి ఇష్యూ, అది స్టేట్ ఇష్యూ అయినా ఏ ఇష్యూ అయినా కానీ నాది జిల్లా ఎడిషన్లో వేస్తారు. స్టేట్ ఎడిషన్లో వేరు కాంగ్రెస్ తరఫున. తర్వాత అది కూడా జిల్లా ఎడిషన్లో సాక్షి వాళ్ళు వేరు. సాక్షి వాళ్ళు అస్సలు వేరు, నా వార్త వేరు. ఈనాడు, జ్యోతి వాళ్ళు కొంత జగన్ విమర్శిస్తే కొంత ప్రామినెంట్గా జిల్లా ఎడిషన్లో వేస్తారు. అదే కొంచెము టీడీపీనో జనసేననో విమర్శిస్తే దాంట్లో వచ్చేసి వేయకపోవచ్చు, వేసినా కొంచెం వేస్తారు. ఇదే వార్త ఇప్పుడు వచ్చేసి మెడికల్ కాలేజ్ మీద యాక్చువల్గా ఇష్యూ చేసింది మొత్తం ముందు మేము ఇప్పుడు మెడికల్ కాలేజ్కి పోయి 2 సార్లు కలిసి చూసి దాన్ని ఇష్యూ చేసింది మేము. కానీ దాని తర్వాత అది వైకాపా వచ్చేసి దాన్ని మొత్తం హైజాక్ చేసేసింది. కారణం వచ్చేసి వాళ్ళకు మీడియా ఉంది. మీడియాలో వచ్చేసి నాది వచ్చేసి జిల్లా ఎడిషన్లో చిన్నది వస్తే వాళ్ళది మొత్తం ఫ్రంట్ పేజీలో జగన్, అవినాష్ రెడ్డి, ఇంకొకరు వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట దానికి కొంత మసాలా, రకరకాల ఫోటోలు, తర్వాత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అది క్రియేట్ చేసేది ఎవరు? కాదు సార్, ఇప్పుడు మీరు ఎలాగో మీడియా చైర్మన్ గా కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాది పై చేయిగా కనిపించట్లేదా మెయిన్ మీడియా కన్నా కూడా? లేదు నేను అనుకుంటా, కానీ అంటే అస్సలు లేదని చెప్పడం లేదు, కానీ ఇప్పటికీ కూడా ప్రింట్ మీడియానే డామినేటింగ్. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఈ 3 మీడియాల్లో ఇప్పటికీ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ ప్రింట్ మీడియా అని. దానికి ప్రింట్ మీడియాకి వచ్చేసి ఇప్పుడు నేనే ఉన్నాను. ఈరోజు నేను ఇచ్చిన స్టేట్మెంటు నేను ఎలక్ట్రానిక్ మీడియాలో నేను, ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, ఏ టీవీలో వస్తుందో నాకు తెలియదు, అదే దానికోసం కూర్చోలేము. అదే ప్రింట్ మీడియా
అన్ని పేపర్లు తెప్పించుకుంటాము. రేపు వచ్చేసి ఏ పేపర్లు ఏమొచ్చింది, ఏ టైప్ ఏమొచ్చింది చెప్పేసి నేను మాట్లాడింది కూడా నేను వచ్చేసి సోషల్ మీడియాలో చూసుకోను, ఎలక్ట్రానిక్ మీడియా చూసుకోను, ప్రింట్ మీడియాలో మాత్రమే చూసుకుంటాను. ఆ విధంగా వచ్చేసి సోషల్ మీడియా ఇది క్రెడిబిలిటీ, విశ్వసనీయత తక్కువ. ఇది వచ్చేసి సరే ఓకే చూసా అంతే తప్పించేసి దానికి ఆథెంటికేషన్ అనే దాని క్రెడిబిలిటీ ఉండదు సోషల్ మీడియాకు. ఎలక్ట్రానిక్ మీడియా కూడా గతంలో ఉన్న క్రెడిబిలిటీ ఎందుకు లేదంటే ఇది ఏ మాట్లాడినా పోతుంది. గతంలో ప్రింట్ మీడియాకి ఎందుకు క్రెడిబిలిటీ అంటే పార్లమెంట్లో అన్పార్లమెంటరీ వర్డ్ వాడినా కానీ అది ప్రింట్ మీడియాలో పబ్లిష్ అయ్యేది కాదు. ఈవెన్ ప్రెస్ మీటింగ్లు పెట్టినా కానీ కాదు. కాబట్టి దానికి ప్రింట్ మీడియాకి అంత ఉంది. ఎలక్ట్రానిక్ మీడియాలో మాట్లాడింది బయటికి పోతుంది కదా, వచ్చేసి లకారాలు వాడినా ఏం వాడినా, అశ్లీల పదాలు వాడినా ఏం వాడినా. కాబట్టి ఇది గతానికి ఇప్పటికి తేడా. నాకు తెలిసి ఇప్పుడు కూడా, నేను అసలు మిగతా లేదని చెప్పడం లేదు కానీ ఈవెన్ ఇప్పటికి కూడా సమాజాన్ని ప్రభావితం చేసేది ప్రింట్ మీడియాని. దానికి సరే ఎలక్షన్స్ ప్రభావితం చేసేది ఫైనల్గా వచ్చేసి ఎన్ని చేసినా కానీ ఫైనల్గా వచ్చేసి డబ్బు ఓటర్కి డిస్ట్రిబ్యూట్ చేయకుంటే ఇది ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పలేం కానీ ఇది గత 10-15 సంవత్సరాలుగా కొనసాగుతా ఉంది, ఇంకా కొన్నాళ్ళు కొనసాగుతా ఉంది. కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పింది మీడియా గురించి మీరు చెప్పింది వాస్తవం. ఇవాళ కూడా ప్రింట్ మీడియాకు ఉన్నంత లైబిలిటీ వీటికి లేదనుకున్నాం. ఇప్పుడు తెలంగాణలో 2023 ఎలక్షన్లో కేవలం డిజిటల్ మీడియాని నమ్ముకునే కదా రేవంత్ రెడ్డి గారు ఫోకస్ అయ్యింది. అసలు ఆ రోజున ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఏది కూడా ఆ రోజున బీఆర్ఎస్ పార్టీకి కల్వకుంట్ల గురించి ఒక్క ముక్క రాయడానికి ధైర్యం చేయాల. నిజమా? ఇక్కడ తెలంగాణకు ఆంధ్రకు డిఫరెన్స్ చెప్తాను. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రింట్ మీడియాలో ప్రధానమైన పాత్ర పోషించేది ఈనాడు, సాక్షి, జ్యోతి. 90 to 95% ప్రింట్ మీడియాలో ఈ మూడు కవర్ చేశాయి. మిగతా ఆంధ్రప్రభ కానీ, ఆంధ్రజ్యోతి కానీ, వార్త కానీ, సూర్య కానీ, విశాలాంధ్ర, ప్రజాశక్తి ఇవన్నీ కలిసి 5 to 10% రీడర్స్ ఉంటే 90 to 95% ఈ మూడు పేపర్లే. అక్కడికి డిఫరెన్స్ ఏమంటే తెలంగాణలో ఈనాడుకు, జ్యోతికి సంబంధించి వాళ్ళకు టీడీపీ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. ఈనాడు, జ్యోతి టీడీపీని ఓన్ చేసుకుంటారు. సాక్షి వచ్చేసి వైకాపాను ఓన్ చేసుకుంటుంది. తెలంగాణలో ఈ రెండు పార్టీలు లేవు, ఇన్సిగ్నిఫికెంట్ ఉన్నాయి కానీ నామకే వాసి. కానీ టీడీపీ లేదు కాబట్టి ఈనాడుకు, జ్యోతికి భుజాన వేసుకోవాల్సిన ఒక పార్టీ లేదు అక్కడ. వ్యతిరేకం ఉన్న ప్రజాపక్షాన నిలవలేదు అవి కూడా అనేది కదా అభిప్రాయం అప్పట్లో 2023. చెప్తాను. సాక్షికి వచ్చేసి ఓన్ లేదు. కాబట్టి ఇక్కడ ఆంధ్ర పరిస్థితి అంటే ఈనాడు, జ్యోతికి ఓన్. చంద్రబాబు నాయుడుకి ఈ విధంగా ఓన్ అనుకుంటాడు, వీళ్ళు ఓన్ అనుకుంటారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఎంత అనుకుంటాడో సాక్షి ఓన్ ఎట్లా ఓనే. కాబట్టి ఇక్కడ మిగతా పార్టీలకు కవరేజ్ ఇవ్వరు. సాక్షి పేపరోడు తన కవరేజ్ ఇచ్చుకుంటాడు, టీడీపీని వ్యతిరేకంగా కవరేజ్ ఉపయోగించుకుంటాడు, కాంగ్రెస్ వెయిట్ ఇవ్వడు. అదేవిధంగా ఈనాడు, జ్యోతి కూడా వచ్చేసి వాళ్ళు టీడీపీకి ఓన్ చేసుకుంటారు. జగన్కు వ్యతిరేకమైన వార్త ఏదన్నా కాంగ్రెస్ ఇస్తే కొంచెం వేస్తాడు. ఎన్నికలకు ముందు షర్మిలాను బాగా ప్రొజెక్ట్ చేశారు. కారణం వచ్చేసి కొంత చంద్రబాబును డ్యామేజ్ చేసాని కోసం. కానీ తెలంగాణలో పరిస్థితి ఏమంటే వీళ్ళకి ఓన్ లేవు కాబట్టి అక్కడ కేసీఆర్కు కవరేజ్ ఇచ్చారు, బండి సంజయ్కి కవరేజ్ ఇచ్చారు, కిషన్ రెడ్డికి కవరేజ్ ఇచ్చారు, కేటీఆర్కు ఇచ్చారు, హరీష్ రావుకు ఇచ్చారు, రేవంత్ రెడ్డికి ఇచ్చారు. కాకపోతే కొంత కేసీఆర్కి ఎక్కువ ఇచ్చిండొచ్చు కానీ అక్కడ ఇలా ఓన్ లేదు. అక్కడ ఈనాడు, జ్యోతికి టీడీపీ లేదు కాబట్టి వాళ్ళకు కేసీఆర్కు, రేవంత్ రెడ్డికి, బండి సంజయ్కి అందరికీ వచ్చేసి స్పేస్ ఇచ్చారు. కొంత ఎక్కువ తక్కువ ఇచ్చిండొచ్చు. అదేవిధంగా సాక్షిలో వాళ్ళ ఓన్ లేదు కాబట్టి వాడు కేసీఆర్కి ఇచ్చాడు, రేవంత్ రెడ్డికి ఇచ్చాడు, బీజేపీకి ఇచ్చాడు. ఇక్కడ ఓన్ ఉన్నాయి కాబట్టి వచ్చేసి ఇక్కడ ఆ కవరేజ్ రాదు. రేవంత్ రెడ్డికి మాకు డిఫరెన్స్ అదే. రేవంత్ రెడ్డి మాట్లాడే మాట డెఫినెట్ గా డైనమిక్ లీడర్, నో డౌట్. మేమేం తక్కువేం కాదు, ఏ కోణంలో తక్కువేం కాదు. కానీ మాకున్న ఇబ్బందల్లా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన మీడియాలో మాకు స్పేస్ లేదు. మేము వాడే మాటలు, మేము వాడే ఈ యొక్క బుల్లెట్స్ ఒక వారం రోజుల పాటు లార్జెస్ట్ సర్క్యులేషన్ ఉండే పేపర్లు ఒక వారం చాలు మమ్మల్ని ఫోకస్ చేస్తే ఒక్కసారి మా ఇమేజ్ తో పాటు కాంగ్రెస్ ఇమేజ్ అడిగిపోతుంది, ఒక్కసారి ట్రయాంగులర్ ఫైట్ వచ్చేస్తుంది. కాబట్టి మాకు ఏఐసిసి వీక్ అయిపోయింది, ఫైనాన్షియల్గా వీక్ అయిపోయింది, పిసిసి ఫైనాన్షియల్ వీక్. ఆ విధంగా వచ్చేసి ఇప్పుడు ప్రింట్ మీడియాను మెయింటైన్ చేయాలంటే ఈజీ కాదు. దానికి ఆ కాస్ట్తో కంపేర్ చేస్తే దాంట్లో వచ్చే నథింగ్.
వేరే విధాలుగా ఉండాల్సిందే. ఆ వేరే విధంగా ఉండేదానికి పార్టీ అన్నా పోషించాలా, కోటీశ్వరులన్నా పోషించాలా, ఆ ఉంది నాది కాంగ్రెస్ పార్టీ నాది ఏమన్నా కానీ చెప్పేసి కోటీశ్వరులు ఎవరన్నా వచ్చి చేస్తే తప్ప ఆ పరిస్థితి లేదు. కానీ కాబట్టి సార్ నేను మీరు కానీ ఒక పాయింట్ గుర్తు చేస్తాను సార్ మీకు. 2004 ఎలక్షన్స్ ముందు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఆ రోజు కూడా ఇదే మీడియానే కదా, సాక్షి లేకపోవచ్చు, లేదు సేమ్ ఉంది కదా, లేదు కానీ అనివార్యంగా రాజశేఖర రెడ్డి గారికి కవరేజ్ లేదు ఇచ్చే లేదు పరిస్థితి లేదు వచ్చారు కదా. లేదు 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 ఆ రోజు వార్త ఆ, ప్లే చేసిన రోల్ అంతా ఇంత కాదు వచ్చేసి ఉంది ఉంది. 2004 ఇప్పుడు ఆ వార్త రోజు ఆ రోజు మిగతా ఆ పక్క ఈనాడు ఈ పక్క వార్త ఆ రోజు రాజకీయం నడిపింది వార్త ఉమ్, వచ్చేసి. ఎందుకంటే వాళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి వ్యతిరేకత, ఆ సంఘవికి అండ్ రామోజీరావుకు. తర్వాత వార్త అప్పుడు వచ్చేసి నువ్వానేనట్టుగా రాజశేఖర రెడ్డి ప్రతి స్టెప్ ను వచ్చేసి వార్త ప్రొజెక్ట్ చేసింది ఈనాడుకు సరిబుజ్జిగా. దాని తర్వాత రాజ్యసభ చిట్టియడం జరిగింది. కాబట్టి 2004లో డెఫినెట్ గా వార్త ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాజశేఖర రెడ్డి కాదు సార్, నేను ఇప్పుడు 2009 సాక్ష్యం తీసుకొచ్చాడు. నేను అనేది ఏంటంటే ఆ రోజు వార్త ఉంది, దాంట్లో నేను కూడా ఆ రోజు ఇన్ఛార్జ్గా ఉన్న రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రను కవర్ చేశాను. కానీ ఆ రోజు బలమైనటువంటి మీరు చెప్పినటువంటి మీడియా అటువైపు కూడా ఉంది, కానీ అనివార్యంగా చివరికి వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రను కవర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి ఏం మీరు ఈనాడు కాంగ్రెస్ చేయలే. లో మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఈనాడు చేయలేదు. ఎప్పటికీ వచ్చేసేసి ఆ నువ్వా నేనట్టుగా సాగుతుంది. అప్పుడు ఆ పక్క ఈనాడు చేసింది, ఈ పక్క వార్తా స్థాయికి తెచ్చింది. కాబట్టి ఈనాడును వ్యతిరేకించే వాళ్ళు లేకుంటే టీడీపీని వ్యతిరేకించే వాళ్ళు కంపల్సరిగా ఒక పేపర్ చదవాల్సిన ఆవశ్యకత వస్తుంది. కాబట్టి వార్తా సర్క్యులేషన్ విపరీతంగా పెరిగింది. రాజశేఖర రెడ్డికి ప్రొజెక్షన్ ఇచ్చింది. అట్ సేమ్ టైం వార్తా సర్క్యులేషన్ పెరిగింది. ఆయన పాపులర్ అయినాడు, రామోజీరావు పాపులర్ అయినట్టు ఆయన సంఘవి పాపులర్ అయినాడు. కాబట్టి ఉభయతారకంగా జరిగింది. కానీ ఇప్పుడు ఆ స్థాయికి చేరుకునే దానికి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి చెప్తున్నా కదా, ఒకేసారి సర్క్యులేషన్ ఆ స్థాయికి రావాలంటే ఆల్రెడీ అనేక ఆ పక్క ఈ పక్క ఉండిపోయినాయి వచ్చేసి. టీడీపీకి వ్యతిరేకంగా సాక్షి ఉండిపోయా, సాక్షికి వ్యతిరేకంగా ఈ పక్క ఉండిపోయా. కాబట్టి ఒక అలవాటు పడిన వచ్చేసి ఒక రీడరు ఎన్ని పేపర్లు కొంటాడు? మేమంటే వచ్చేసి అని ఒకటి సార్, ఇప్పుడు ప్రజాదరణ ఉందనుకోండి కాంగ్రెస్ పార్టీకి, ఖచ్చితంగా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వార్తలు ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు కదా. ప్రజాదరణ అది ఉందంటారా? అది కొంతవరకు ఇప్పుడు అది అది ఇప్పుడు గతంలో 1994 నుంచి 2004 వరకు కూడా కాంగ్రెస్ లేదు. 94 నుంచి 2004 వరకు 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో లేదు. కానీ ఆ రోజుకు లేనప్పటికీ నువ్వానే టీడీపీ కాంగ్రెస్ మధ్య సాగింది. 2 పార్టీ సిస్టమే సాగింది. 94 నుంచి 2004 వరకు 2 పార్టీ సిస్టమే. కాబట్టి అది కాకుండా ఇది అనే యాంగిల్ ఉంది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ యొక్క వైకాపా ఆవిర్భవించిన తర్వాత 3 పార్టీ సిస్టమ్ అయిపోయింది. కోర్స్ వామపక్షాలు ఉన్నప్పటికీ, జనసేన ఉన్నప్పటికీ, బీజేపీ ఉన్నప్పటికీ ఇక్కడ ఓవరాల్ గా 3 పార్టీ సిస్టమ్ అయిపోయింది. దీంతో వచ్చేసి ఆల్టర్నేటివ్ అది కానప్పుడు ఇది కానప్పుడు అది యాంగిల్ వచ్చేసి ఈరోజు 3వ పార్టీ రావాలంటే ఆ స్థాయిలో వచ్చేసి ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఎందుకు వచ్చేసి బీజేపీ వాళ్ళంతా కేంద్రంలో మోడీ అధికారంలో ఉండి ఇన్ని రాష్ట్రాలను కైవసం చేసుకుంటా ఉన్నప్పటికీ తెలంగాణలో నానా ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే ఆడ రేవంత్ రెడ్డి కేసీఆర్ లేదంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ మధ్య పోలరైజేషన్ అయిపోయినప్పుడు 3వ రావాలంటే అంత ఈజీ కాదు. రావాలంటే దానికి మీడియా బలము, ఆర్థిక బలము కావాలి. ఈరోజు తులసిరెడ్డికి ఉంటే నాకు వచ్చేసి ఆర్థిక బలం ఉంటే ఒక మీడియాను నేను పెట్టలేకున్నా కానీ ఒక మీడియాను ఓన్ చేసుకుంటా. ఏదో ఒక మీడియాను వచ్చేసి మాట్లాడుకొని ఫోకస్ చేసి నేను వార్తను ఫోకస్ చేయండి, మా కాంగ్రెస్ వార్తను ఫోకస్ చేయండి, సంఘంలో మా వార్తను ఫోకస్ చేయండి, మేము కొంత హెల్ప్ చేస్తాము అని చెప్పేసి హెల్ప్ చేసి ఆ విధంగా మా వాళ్ళకు మీరు ఆ పేపరే కొనండి అని చెప్పేసి సర్క్యులేషన్ పెంచవచ్చు. అది ముందు ఆ చేసే శక్తి కావాలి కదా, ఫైనాన్స్ కావాలా. అది ఆ మీడియాలో స్పేస్ రాగలిగితే ఉంటుంది. కానీ మేము వచ్చేసి ఉన్న దాంట్లో ఓన్ అనుకుంటున్నారు. టీడీపీ ఆంధ్రజ్యోతి, ఈనాడు భలే అనేక కారణాలు కావచ్చు ఓన్ చేసుకుంటున్నారు. న్యూట్రల్ గా ఉన్నప్పుడైతే ఇన్ని ఉంటాయి మీరు చెప్పినట్లు. సో మీకు ఇప్పుడు ఆర్థిక జవసత్వాలు కాంగ్రెస్ పార్టీకి లేవు కాబట్టి మీడియా కారణంగా వెనకబడిపోతున్నారు. ఇప్పుడు అవునన్నా కాదన్నా మనం మీడియాని తప్పులు పట్టడం లేదు, ఉన్న పరిస్థితి. ఇప్పుడు మీరు ఆ గతంలో ఉన్న పరిస్థితి చాలా మంది మీడియా వాళ్ళకి వచ్చేసి వాళ్ళు యాజమాన్యాలు జీతాలు కూడా వాళ్ళకు ఇవ్వలేని జీతాలు కాదు కదా, మా వాళ్ళకి ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేదు. వాళ్ళ పరిస్థితి ఉంది. ఒక పేపర్ వచ్చేసి
దాదాపు 15 రూపాయలు 16 రూపాయలు పడుతుంది ప్రింట్ రావాలంటే. ఈడ 5 అవును. రూపాయలకు 6 రూపాయలకో ఎన్నాళ్ళు ఉమ్. భరిస్తారు? కాబట్టి వాణిజ్యం ఎంటర్ అయిపోయింది. దానికి అడ్వర్టైజ్మెంట్ కావాలా? అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు న్యాచురల్ గా నేనే ఉన్నాను. ఆ నేను వచ్చేసి అనేక రాజకీయాలు ఉండొచ్చు, రాజ్యసభ మెంబర్గా ఉండొచ్చు, మాజీగా అన్ని ఉండొచ్చు. నేను వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే ఒక 1,00,000 రూపాయలతో 2,00,000 రూపాయలతోనో నేను ఏదైనా ఇప్పుడు ఈరోజు ఛత్రపతి శివాజీ ఈరోజు బర్త్డే, ఆయన గురించి ఒకటి వేయాలంటే అదే 1,00,000 2,00,000 ఖర్చు పెడితే మొత్తం పేపర్లన్నీ శివాజీ ఫోటో ఒక పక్క, తులసిరెడ్డి ఫోటో ఒక పక్క, ఒక ఊపు ఒక రాష్ట్రం అంతా ఒక ఊగుతుంది వచ్చేసి. ఒక 2,00,000 అవును. 3,00,000 ఖర్చు పెట్టుకుంటే, ఇంకా 10,00,000 ఖర్చు పెట్టుకుంటే 3-4 పేపర్లో నేను వచ్చేసి పెట్టుకోలేను. కాబట్టి ఆ పెట్టుకునేవాడు వాడు అనామకుడు ఉన్నా కానీ అంతవరకు ఎవరికి తెలియదు. ఒక్కసారి వచ్చేసి అందరూ ఎవరు ఈయన అని చెప్పి చూస్తారు, డబ్బు ఖర్చు అవును. పెట్టుకునేవాని. కాబట్టి ఆ విధంగా మనం ఎవరిని తప్పులు పట్టలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. కానీ సార్ ఇప్పుడు యాజమాన్యం ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకటి అవుతుంది. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెళ్లికి వెళ్ళి చెన్నైలో ఈ మధ్య అలాంటి టాక్స్ వచ్చినాయి కదా, మరి ఏమన్నా టైఅప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే నా దృష్టికి ఏం రాలేదు కానీ నా అవగాహన మేరకు ఇప్పుడు జగన్కి ఏం అవసరం వచ్చింది? నేను ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాను. జగన్కి వచ్చేసి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మేము పెరిగితే కదా. మేము వచ్చేసి 2014లో 0, 2019లో 0, 2024లో 0, 3 టర్మ్స్ గా కంటిన్యూస్ గా మేము వచ్చేసి ఒక ఎమ్మెల్యే ఎంపీ గెలిపించుకోలేనప్పుడు జగన్మోహన్ రెడ్డికి మాతో పొత్తు పెట్టుకోవాలని చెప్పేసి బీజేపీకి జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేకము, మాతో పొత్తు పెట్టుకునేందుకు ఫలితం రావాలి కదా. బీజేపీ అంటే మీకు వ్యతిరేకమైనందుకు రాష్ట్రంలో మీకు ఒకవేళ బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, బట్ సెంట్రల్కి వచ్చేటప్పటికి ఏదో ఒక కూటమిలో ఉంటేనే ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించగలవు అనేటువంటిది ఒకటి వినిపిస్తున్నారు కదా ఈ మధ్య. అదేమి ఆ ప్రాంతీయ పార్టీలు లేకుండా జాతీయ పార్టీలు ఏమనే వారం ఎందుకు రాకూడదు? ఇప్పుడు వచ్చేసి ఉమ్. మోడీకి వచ్చేసి ఏదో ఇద్దరి మీదనే ఆధారపడవచ్చు. ఇంకో కొన్ని సీట్లు ఎక్కువ పెరిగినాయి అనుకోండి, మోదీకి ఇంకా తగ్గినాయి అనుకోండి, అప్పుడు ఉమ్. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది కదా. ఇప్పుడు జాతీయ పార్టీలు లేకుంటే ప్రాంతీయ పార్టీ మనుగడ లేవు అనేది ఒక కోణం. కానీ ప్రాంతీయ పార్టీ లేకుంటే జాతీయ పార్టీలు మనుగడ లేని పరిస్థితి కూడా ఉంటుంది కదా. వాళ్ళ అధికారమే పోయే పరిస్థితి ఉంటుంది కదా. కానీ ఈ మధ్య కాలంలో రెండు ఉంటాయి. జరుగుతున్న పరిణామాలు సిబిఐ, ఈడీ ఇవన్నీ చూసిన తర్వాత కేటీఆర్ గారు ఈ మధ్య అనేక సందర్భాల్లో చెప్పారు, ఉంటే అటు ఉండాలి, లేదంటే ఇటు ఉండాలి, లేదంటే నో ప్రాంతీయ పార్టీలు అంటున్నారు. దానికి ఉదాహరణ ఒరిస్సా చెప్తున్నారు, మహారాష్ట్ర చెప్తున్నారు, అలా కర్ణాటక ఇట్లా రకరకాలు చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు అవన్నీ ఆ కొంతవరకే తప్పనిచ్చేసి ఉమ్. ఇప్పుడేమి తమిళనాడులో పరిస్థితి ఏమి, కేరళ పరిస్థితి ఏమి ఇప్పుడు కాబట్టి ఆ, ఇవి మారుతూ ఉంటాయి. మనం ఋతుచక్రం మారినట్టు ఉమ్. ఒక్కొక్క సిచ్యుయేషన్, పొద్దస్తము వసంత ఋతువు ఉండదు, పొద్దస్తము గ్రీష్మ ఋతువు ఉండదు. ఋతుచక్రం మారుతూ ఉన్నట్టు ఒక్కోసారి దేశంలో జాతీయ పార్టీల హవా సాగుతుంది, కొన్నాళ్ళ పాటు ప్రాంతీయ పార్టీల హవా సాగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో జాతీయ పార్టీకి మధ్య పోటీ ఉంటుంది, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీకి మధ్య పోటీ ఉంటుంది, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుంది. ఇది మనకు ఇది కంటిన్యూస్ గా ఉండదు, దీంట్లో మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఢిల్లీలో మరి బీజేపీ వచ్చేసి గతంలో మదన్లాల్ ఖురానా, సుష్మా స్వరాజ్ ముఖ్యమంత్రులుగా ఉన్నారు, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నారు, మన్మోహన్ సింగ్ 11 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉంటే 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారంకి వచ్చింది. అలాగే బీజేపీ వచ్చేసి చక్రం దిప్పుతుంది అనుకుంటారు కదా, 27 సంవత్సరాల పాటు ఢిల్లీలో అధికారంలోకి రాలేకపోయింది. కాబట్టి ఇప్పుడు మనం వచ్చింది. కాబట్టి మనము ప్రాంతీయ పార్టీల హవా పొద్దసం ఉండదు, జాతీయ పార్టీల హవా ఉండదు. ఇది ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క లీడర్ వచ్చేసి ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ వచ్చేసి ఆ రోజు దానికి అడ్వాంటేజ్ వాడుకున్నాడు. ఈ రోజు ఇప్పుడు ఆయనకు దాటిపోయి బీఆర్ఎస్ పెట్టుకున్నాడు, ఏమైంది? కాబట్టి ఇప్పుడు పేరుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి అంటారు, అదేం కాదు కదా వచ్చేసేది. కాబట్టి ఇవి ఆ కానీ ఆనాటి అంటే సామాజిక అంటే ఒకటి సార్, ఇప్పుడు జాతీయ ఈక్వేషన్ బీజేపీ తోటి అయితే కలిసి అవకాశం లేదు కదా డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు. సో కాబట్టి ఏదో ఒక కూటమిలో ఉండాలి అని అంటే సౌత్ ఇండియాలో ఒక బలమైనటువంటి నాయకుడిగా ఇండియా కూటమి జగన్ గుర్తిస్తుంది అనేది ఒకటి ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం అవసరం అంట, అధికారంకి వచ్చినా మనం చూసుకోవచ్చు. ఇప్పుడేమి తెలుగుదేశం పార్టీ కంటే జగన్కి వచ్చేసి నరేంద్ర మోడీ బీజేపీ ఎక్కువ హెల్ప్ చేస్తున్నారు. లేకుంటే ఏ కేసులో అయినా సరే
నిజంగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం లేకుంటే ఆయన ఉన్నటువంటి క్విడ్ ప్రో కేసులు కానీ, తర్వాత దాంట్లో సిబిఐ ఉన్నది, ఈడీ ఉంది. రెండు ఎవరి కంట్రోల్ ఉంటాయి? ఈడీనేమో ఫైనాన్స్ మినిస్టర్ కంట్రోల్లో, సిబిఐ ఏమో ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్లో. తర్వాత కోడికత్తి కేసు కానీ, లేకుంటే వివేకానంద రెడ్డి కేసు కానీ, ఇవన్నీ నిజంగా వచ్చేసి చంద్రబాబు నాయుడు కంటే, పవన్ కళ్యాణ్ కంటే, కూటమి కంటే మోడీనే దగ్గర ఉన్నాడు. కాకపోతే ఏమంటే వాళ్ళు పొత్తు పెట్టుకోవచ్చు కానీ, కాబట్టి జగన్ కావాల్సిన అదే కదా. జగన్కు వచ్చేసి బీజేపీ ఈ రాష్ట్రంలో వచ్చేసి అది గొర్రెతోక బెత్తడే. బీజేపీ మీ దేశంలో పెద్ద పార్టీ కావచ్చు, అనేక రాష్ట్రాలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి గొర్రెతోక బెత్తడే. కాబట్టి ఇక్కడ ఏమి ఇప్పుడు బీజేపీని కేంద్రంలో ఇంత హెల్ప్ చేసేటప్పుడు బీజేపీ పొత్తు పెట్టుకున్నా, పొత్తు పెట్టుకోకున్నా, అధికారికంగా అనధికారికంగా ఈ మూడు మేము మొదటి చెప్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాబట్టి కొందరు ప్రత్యక్షంగా పొత్తులో ఉంటారు, కొందరు పరోక్షంగా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జగన్ వేరుగా ఉంటాడు. జగన్ వచ్చేసి మన 1924 వరకు జగన్ ఆల్మోస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏమి బీజేపీకి వాళ్ళ బిల్లును సపోర్ట్ ఇవ్వాలా. రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇవ్వాలా. టీడీపీ ఇస్తాడు, పవన్ ఇస్తాడు, జగన్ ఇస్తాడు. వాళ్ళకి కావాల్సింది అది. జగన్ కావాల్సింది ఏమి? తన కేసులో అడ్డుపడకుండా తనకు ప్రొటెక్ట్ చేయాలా. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి కాంగ్రెస్ ఏం చేస్తుంది? దానికి హెల్ప్ చేసింది ఇప్పుడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఇక్కడ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ అంటే ఏం అవసరం జగన్మోహన్ రెడ్డికి అంటున్నారు కదా. ఇప్పుడు కూటమి ఉంది, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ. ఈ కూటమిని ఫేస్ చేయాలంటే ఆ కూటమి విడిపోవాలి. కూటమి విడిపోకుండా ఉంటే ఫేస్ చేయలేము. అలాంటప్పుడు కాంగ్రెస్ ని, కమ్యూనిస్టుల్ని కలుపుకొని పోవాలి అనే ఒక ఆలోచన చేస్తే ఈ మధ్యకాలంలో షర్మిలాతోటి మాట్లాడుకున్నారు డికే శివకుమార్ ఆధ్వర్యంలో అనేది ఒకటి వినిపిస్తుంది. దాంట్లో మీకు ఏమైనా సమాచారం? నేను అంటున్నా కానీ నేను నమ్మడం. ఇప్పుడు నాకు తెలిసి 2024లో కూటమి లేకుండా టీడీపీ ఒకటైనా అధికారంకి వచ్చింది. ఇది ఆ రోజు జనసేన అవసరం లేదు, టీడీపీ అవసరం లేదు. ఒకవేళ 4 సీట్లు తగ్గించండి, కానీ డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి కక్ష రాజకీయాలు, దాంతో వచ్చేసి విసిగి వేసారిపోయి రాజధాని 3 ముక్కలాట, దీంతో విసిగి వేసారిపోయి అప్పుడు ఏ కూటమి లేకుండా కానీ టీడీపీ ఒకటైనా గెలిచి అధికారంకి వచ్చిండేది. నా అభిప్రాయం. 24 సంగతి చెప్తున్నారు, నేను చెప్పేది 29 సంగతి చెప్తున్నా. నేను అదే 24లో కూడా కూటమి లేకుండా ఆయన వచ్చిండేది. కాబట్టి 20 కూటమి వలన మనము మ్యాథమెటిక్స్ లో 1 + 2 + 3 6 అవుతాయి. కానీ రాజకీయ శాస్త్రంలో అది 6 కావచ్చు, 3 కావచ్చు, 1 కావచ్చు, 0 కావచ్చు. కాబట్టి ఎప్పుడు ఒకటే విధంగా ఉండదు. కాబట్టి కూటమి రేపు వచ్చేసి కూటమి చంద్రబాబు నాయుడు ఒకసారి ఈ కూటమి వల్ల నష్టం జరుగుతుందంటే కూటమి ఆయనే బయటకు వస్తాడు. రేపు 2019లో కూడా చంద్రబాబు అంతకుముందు ఉన్నాడు, 2014లో బీజేపీతో ఉన్నాడు కదా. ఎందుకు వచ్చి 2019లో ఓహో బీజేపీ ఉంటే ముస్లింల ఓట్లు పోతాయేమో, ప్రత్యేక హోదా రాలేదు కాబట్టి ఆ సెంటిమెంట్ దెబ్బతీస్తుందని చెప్పేసి ఆ భయంతో బీజేపీతో బయటకు వచ్చాడు. కానీ రివర్స్ జరిగింది. కాబట్టి రాజకీయ నాయకుడు ఆ రోజున్న పరిస్థితి బట్టి ఎస్టిమేట్ వేసుకుంటాడు. ఓసారి క్లిక్ అవుతుంది, ఒకసారి క్లిక్ కాదు. కాబట్టి కూటమి ఇలానే కొనసాగుతుందని నమ్మకం నాకు ఏమాత్రం నమ్మకం లేదు. గ్యారెంటీగా వచ్చేసి కూటమి 2019కి 29కి ఉండకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కదా, మరి 15 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా. ఇప్పుడు అది అభద్రతా భావంతో చెప్పాల్సిన అవసరం ఏముంది? నిజంగా అయితే వాళ్ళకి నిజంగా ఉంటే పద్ధతి చెప్పుకోవాలన్నా, ఈవిడ వచ్చేసి నా భార్య, ఈడ మా నాయన, ఈ నా తమ్ముడు అని చెప్పేసి చెప్పుకోవాలన్న పద్ధతి వచ్చేసి అందరికి తెలిసినప్పుడు. కాబట్టి అభద్రతా భావం వాళ్ళలోనే ఉంది. ఆ అభద్రతా భావం కప్పిపుచ్చుకోకుండా వాళ్ళకి తెలియకుండా వచ్చేసి వాళ్ళ అంతరంగం నుండి బయటికి వస్తా ఉంది. అంతే. కాబట్టి అంతగా ఏముంది వచ్చేసేసి ఇప్పుడు అయితే మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 2029కి ఉండదంటారు కూటమి. నాకు తెలిసి ఆ రోజు పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడే ఆ రోజు పరిస్థితి వచ్చేసి కూటమి వలన మేలు ఉంటుందా? ఇప్పుడు నాకు తెలిసి ఈవెన్ జగన్ ఇన్నాళ్ళు ఏమంటున్నాడు, జగన్ వచ్చేసి అది సింహం ఒంటరిగా వస్తుంది అనేవాడు. ఈయన కూడా మార్పు రావచ్చు. మీరు చెప్పినట్లు కాంగ్రెస్ తోనే కాకపోవచ్చు, లేదంటే కమ్యూనిస్టులతో కూడా పొత్తు పెట్టుకోవచ్చున్నాము. ఆ పక్క బీజేపీ ఉన్నప్పుడు ఆ రోజు పరిస్థితి బట్టి ఎవరు ఫైనల్ గా వచ్చేసి గెలిచేదానికే సొంతంగా కానీ కూటమి కానీ ఏదైనా కానీ పరిస్థితి ఉంటుంది. ఓడిపోయేదానికి ఏ పార్టీ ఉండదు. మొన్న ఒకసారి సజ్జలు వచ్చేసి చూశాను ఈ లోపల నేను పేపర్లో, అంటే ఒక దాంట్లో మాత్రమే వచ్చింది. మేము 2029లో కూటమి దించేదానికి
వామపక్షాలతో కలిసి పోరాటం చేస్తామని చెప్పేసి ఆయన ఉన్నాడు. అవును. జగన్మోహన్ రెడ్డి అనలేదు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కూటమిని దించేదానికి 2029లో వామపక్షాలతో కలిసి పోరాడతామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కాబట్టి ఎవరు కూడా గెలుపుని దృష్టిలో పెట్టుకుంటారు. ఆ రోజు పరిస్థితి అది సింగిల్ గా బాగుంది అనుకుంటే సింహం సింగిల్ గా వస్తుంది అని అంటారు. అదే లేకుంటే 1, 2, 3 అవి ఒకటిగా ఉంటే 123, విడిగా ఉంటే 1, 2, 3 అంటారు. కాబట్టి పరిస్థితులు బట్టి ఉంటుంది కూటమి కానీ సింగిల్ పార్టీ కానీ. కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం ఎప్పుడు పెట్టుకోలేదు, కానీ 2004లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నది, సిపిఐ సిపిఎం తో పొత్తు పెట్టుకున్నది 2004లో. అదే 2009లో తెలుగుదేశం పొత్తు పెట్టినది టీఆర్ఎస్ తో సిపిఐ సిపిఎం తో. కాబట్టి ఎవరెవరి అవకాశాలు చూసుకుంటారు తప్ప దేశంలోనేమో ఒకప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టు, ఫైనల్ గా ఇప్పుడు వచ్చేసి కేరళకు వస్తే మళ్ళా ఎల్డిఎఫ్ యూడిఎఫ్, మిగతా చోట అంతా వేరుగా ఉంటుంది. కేరళకు వచ్చి ఒక టైపులో ఉంటుంది, పశ్చిమ బెంగాల్లో ఒక టైపులో ఉంటుంది, దేశవ్యాప్తంగా వచ్చి ఒక టైపులో ఉంటుంది. కాబట్టి నేను అది తప్పని కూడా చెప్పలేదు. దీంట్లో సిద్ధాంతాలు అంటే పరిస్థితులు అయితే మారుతున్నట్టు కనిపిస్తుందా? కాంగ్రెస్ పార్టీ వైపు దగ్గరకు వస్తున్నట్టు జగన్? ఇప్పుడు నేను జగన్ గురించి చెప్పడం లేదు, ప్రజల్లో వచ్చేసి కాంగ్రెస్ మేలు అనే అభిప్రాయం ఉంది. ఓటింగ్ దీనివల్ల ఇంకా వచ్చేసి మేము ఓటర్కి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, మాకు మీడియా లేదు. కాబట్టి జనరల్ గా పరిపాలన చూశారు కాబట్టి 2014, 19 చూశారు, 19, 4 చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. చూసినప్పుడు జనరల్ గా ప్రజల్లో ఒక అభిప్రాయం ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా మళ్ళీ ఏమైనా కాంగ్రెస్ మేలురా, అది అందరి పార్టీ, ఇది ఎస్పెషల్లీ రైతుల్లో అభావం వస్తుంది. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ యొక్క అప్పటికే ఇబ్బందులు ఉన్నాయి, నేనేమి రైతులు వచ్చేసి పూర్తిగా సాటిస్ఫాక్షన్ చెప్పడం లేదు. మిగతా పరిపాలనలో పోలిస్తే కాంగ్రెస్ మేలు అనేది జనరల్ గా అటు ఎస్సీస్ లో కానీ మిగతా రైతుల్లో కానీ నిరుద్యోగుల్లో కానీ చాలా మందిలో కాంగ్రెస్సే మేలు అనేది వచ్చింది. అది కాకపోతే ఉంటే దాన్ని ఎన్క్యాచ్ చేసుకునే స్థాయిలో ఇంకా మేము రాలేము. ప్రజల్లో మార్పు వస్తుంది.